తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ సాయి ప్రణీత్‌ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటాం. దాంతోపాటుగా ప్రస్తుతానికి ఋతుపవనాలనేవి కాస్తంత మెల్లగా కదులుతోంది. ఎందుకంటే ఎల్ నినో ప్రభావం వలన ఋతుపవనాల యొక్క జోరు అనేది చాలా స్లోగా మనకు గడుస్తుంది. కాబట్టి ఒక్కసారి ఋతుపవనాలు ఎలా ఉంటుంది, రాగల రోజుల్లో ఋతుపవనాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనము వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఎక్కడా మనకు అల్పపీడనం కానీ వాయుగుండం కానీ లేదు. కానీ ఋతుపవనాలు కూడా మనకేమంటే అక్కడక్కడ మాత్రమే మనకు కొనసాగుతుంది. ముఖ్యంగా మనకు వెస్ట్ కోస్ట్లో కూడా చాలా తక్కువ ప్రాంతాలు అనగా కేరళ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే మనకు ఋతుపవనాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చెల్లాచెదురుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఋతుపవనాలు కనిపిస్తుంది. కానీ మనకు భారత వాతావరణ శాఖ ప్రకారము ఋతుపవనాలు అనేవి ఆల్రెడీ మనకు ఈ మొత్తం ప్రాంతంలో విస్తరించి ఉంది అన్నట్లుగా మనకు వెదర్ రిపోర్ట్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏమంటే ఋతుపవనాలు గాలుల ప్రకారం విస్తరించి ఉంది, కానీ వర్షాల ప్రకారం ఇంకా మనకు విస్తరించి లేదు అనే యొక్క సంకేతం అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ మనము ఒక్కసారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితిని ఈరోజు మనం గమనించినాము అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నేడు మధ్యాహ్న సమయంలో అలానే సాయంకాల సమయంలో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తోంది. విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి నెల్లూరు, ప్రకాశం అలానే తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈరోజు మనము వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. గోదావరి జిల్లాల్లో కూడా అంటే రాజమహేంద్రవరం అలానే వచ్చేసి మనకు కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లో మాత్రమే ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు నేడు మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేడు మనకు తక్కువగా వర్షాలు ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా మనకు నిజామాబాద్, నిర్మల్ అలానే వచ్చేసి మనకు తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రేపు మనకు వర్షాలనేవి మరింత పెరిగే అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు విశాఖపట్నం నగరం కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, దాంతోపాటుగా వచ్చేసి మనకు గోదావరి జిల్లాల్లో వర్షాలు కాస్తంత పెరిగే అవకాశాలు రేపు మనకు కనిపిస్తోంది. అంటే 17 జూన్న మనకు కాస్తంత ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాలు కూడా, దాంతోపాటుగా వచ్చేసి మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఋతుపవనాల యొక్క వర్షాలు అనేవి రేపటి నుంచి మనకు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలు కూడా డెఫినెట్గా కనిపిస్తున్నాయి. అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా తూర్పు అలానే వాయువ్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు, వాయువ్య తెలంగాణ అంటే మనకు నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటుగా ఆదిలాబాద్ జిల్లాలు, అలానే మనకు ములుగు, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా అంటే దక్షిణ భాగాల్లో, అలానే వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా, అలానే ఖమ్మం, దాంతోపాటుగా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనకు రేపు అక్కడక్కడ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు రేపు మనకు కనిపిస్తుంది. అలానే 18 జూన్ అంటే 18 జూన్న వెళ్ళినప్పుడు కూడా మనకు బ్రేక్ మాన్సూన్ కండిషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 15 నుంచి 18కి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి ఎక్కడ తగ్గడం లేదు. కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతుంది. అలానే రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది. అంటే తిరుపతి, చిత్తూరు, దాంతోపాటుగా చెన్నైకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటుంది. అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే ఒకటి నెల్లూరు, అలానే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మధ్యలో మనకు చెల్లాచెదురుగా ఉంటుంది, కానీ స్టేట్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లో మంచి వర్షాలు, దక్షిణ భాగాల్లో మంచి వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తోంది. అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని తూర్పు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలు, చిత్తూరు, తిరుపతి, అలానే నెల్లూరు జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశాలు మంచిగా కనిపిస్తున్నాయి. అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా 18వ తారీఖున వర్షాలు ఉంటుంది. అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అలానే అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, దాంతోపాటుగా మనకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో మంచి వర్షాలు కురిసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలలోకి 18వ తారీఖున వర్షాలు కూడా ఉండే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. మనకు ఇక్కడ ఋతుపవనాల యొక్క వర్షాలను ఒక్కసారి మనం గమనించినాము అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. కానీ ఐఎండి మన భారత వాతావరణ శాఖ ప్రకారము ఋతుపవనాలు అనేవి ఆల్రెడీ మనకు హైదరాబాద్ నగరం వరకు విస్తరించి ఉంది. దాంతోపాటుగా వచ్చేసి మనకు ఉత్తర భాగం అంటే టోటల్గా మనకు ఉత్తర భారతదేశం వరకు కూడా విస్తరించి ఉంది. అంటే బీహార్ రాష్ట్రం వరకు కూడా మనకు విస్తరించి ఉంది. ఇక్కడ చూసినామంటే క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది అంటే బీహార్ రాష్ట్రంలో కూడా ఋతుపవనాలు ప్రవేశించింది. ఇక్కడ ఇంకా మనకు జార్ఖండ్, దాంతోపాటుగా ఒడిషా, అలానే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాలు, ఇంకా ఈ ప్రాంతంలో వచ్చేసి ఈ రోజుతో కవర్ అయిపోతుందని ఐఎండి వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటంటే ఐఎండి వాళ్ళు చెప్పింది ఏమంటే కరెక్టే. దేని ప్రకారము అంటే గాలుల ప్రకారం వాళ్ళు చెప్పగలిగారు. అది వాళ్ళ యొక్క చేస్తున్నారు కాబట్టి గాలుల ప్రకారం చెప్తున్నారు. అలానే కొంచెం మనకు ఈ యొక్క క్లౌడ్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకటన కరెక్టే. కానీ దీనికి ఏ విధంగా మనం తోడ్పడచ్చు అంటే వర్షాలు ఏ ఏ ఏ సమయంలో ప్రవేశిస్తుంది అన్న దాని గురించి మన దగ్గర నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి రాగల రోజుల్లో మంచిగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. దాని వలన ఋతుపవనాలు కూడా మళ్ళా బాగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో లోటు వర్షపాతం అయితే ఉంది. కేవలం రాయలసీమ జిల్లాల్లో మాత్రం అధిక వర్షపాతం ప్రస్తుతానికి ఉన్నా కానీ రాగల రోజుల్లో తక్కువ వర్షాలు ఉంటుంది కాబట్టి రాయలసీమ జిల్లాలు కూడా లోటు వర్షాల్లోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. అలానే మనకు 3rd వీక్ ఆఫ్ జూన్లో వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మనం గమనిస్తూనే ఉన్నాం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంచెం ఎక్కువగా వర్షాలు ఉంటుంది. అలానే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో కూడా కొంచెం సాధారణ వర్షపాతం ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఇలాంటి ప్యాటర్నే ఉండే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. కానీ మనం 4th వీక్ ఆఫ్ జూన్కి వెళ్ళేసరికి అంటే జూన్ చివరి వారంకి వెళ్ళేసరికి వర్షాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాలలో మంచిగా పడే అవకాశాలు కనిపిస్తోంది. ఎంత ఎల్లినో ప్రభావం ఉన్నా కానీ ఎల్లినో అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే వర్షాలే పడవు అని అనుకుంటారు. ఇది చాలా 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 తప్పు. వర్షాలు పడతాయి కానీ వర్షాల యొక్క మోతాదు కావచ్చు, వర్షాల యొక్క విస్తీర్ణత కావచ్చు, వర్షాల యొక్క సంఖ్య కావచ్చు, ఇది తక్కువగా ఉంటుంది. అంటే సాధారణంగా 10 రోజులలో ఒక 20 సెంటీమీటర్లు పడాల్సిన చోట్లలో మనకు 10 రోజులు వర్షపాతం ఉండదు. 5 రోజులే వర్షపాతం ఉంటుంది. 10 సెంటీమీటర్లే పడుతుంది. అంటే హాఫ్ పడుతుంది, హాఫ్ రోజులే పడుతుంది. అంటే రోజుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, వర్షాల యొక్క మోతాదు తగ్గిపోతుంది. వర్షాలు తరచూ పడుతున్నది మనకు విస్తీర్ణంగా పడుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొత్తం నగరం అంతా ఒక్కసారిగా వర్షం పడేది ఇప్పుడు కొన్ని పార్ట్స్లో మాత్రమే పడుతుంది. సో ఆ విధంగా మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి ఎల్నినో సంవత్సరం అనేది వర్షాలు అయితే ఉంటుంది కానీ మోతాదు, విస్తీర్ణత, అలానే వచ్చేసి మనకు సంఖ్య అనేది తక్కువగా ఉంటుందని మీరందరూ గ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.